ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుక్కట్పల్లి ఖమ్మం కొత్తపేట్ సోమాజిగూడ హనుమకొండ అండ్ సుచిత్ర. నమస్తే అమ్మా. నమస్తే. అమ్మ, పిల్లల్లో ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం, ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే పిల్లల్లో చూస్తాము, డాండ్రఫ్ ఒకటి, పేలు ఒకటి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఎంత క్లీన్ చేసినా ఏం చేసినా పాపం దానివల్ల వాళ్ళకి ఎంత అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏమన్నా మంచి చిట్కా చెప్పండి. అయ్యో, చాలా బాగుంది. ఎందుకంటే నేను మెంటల్లీ రిటార్డెడ్ స్కూల్ రన్ చేశాను. స్కూల్లో పిల్లలంతా వెళ్ళిపోయిన తర్వాత బెంచీల మీద ఇలా పేలు తిరుగుతూ ఉండే, టేబుల్ మీద కుర్చీలల్లా. అయితే మా పిల్లలు చిన్నప్పుడు పనోళ్ళని పెట్టుకునేదాన్ని. ఆ పనోళ్ళు ఇట్లా వేస్తే ఆ తలలో నుంచి మా పిల్లల తలలోకి పేలు రావడం చూశాను. దీనికి ఏదన్నా తయారు చేస్తేనే బాగుంటుందని చాలా రోజులు నేను ఆలోచించి స్వయంగా ఏం చేశానంటే ఎన్నో డాండ్రఫ్ మందులు పెట్టించాను, డాక్టర్ల దగ్గరికి వెళ్ళి షాంపూలు తెచ్చాను. ఏం చేసినా డాండ్రఫ్ తగ్గలేదు, ప్లస్ ఈ పేలు అనేది పోలేదు. పిల్లలందరూ మంచిగా ఉన్న వాళ్ళకు కూడా పేలు వచ్చేస్తాయి. ఇప్పుడు హాస్పిటల్స్లో కూడా బెడ్ మీద దిండ్లల్లో ఎవరో అంతఃపురం ఉన్న పేషెంట్వి పేలు ఉంటాయి. ఒక కొత్త పేషెంట్ మనం వెళ్ళి ఆ దిండు మీద పడుకోగానే మన తలలోకి వచ్చేస్తాయి, తర్వాత మళ్ళీ బాధ పెడతాయి. ఇలాంటివి ఎన్నో కేసులు చూశానమ్మా బాబు. ఈ పేలకు ఒక పరిష్కార మార్గం కనుక్కోవాలి అని అనుకున్నాను. ఏం లేదు, కొబ్బరి నూనె ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి. పెద్ద గిన్నెలో ఒక 1/2 లీటరో మీరు ఎంత క్వాంటిటీ చేయాలనుకుంటున్నారో 1/2 లీటరు కొబ్బరి నూనె వేయాలి. కొబ్బరి నూనె వేసి చిన్న సిమీలో పెట్టి మరిగించాలి. ఇప్పుడు బయట వేపాకులు వస్తాయి, వేపాకు దొరుకుతుంది కదా, ఎక్కడైనా వేపాకు దొరుకుతుంది నాన్న. ఆ వేపాకునంతా తెచ్చి ముందు రోజే కాస్త కడిగి ఆరబెట్టేసుకోవాలి. పచ్చాకును చక్కగా కడిగి ఆరబెట్టుకోవాలి. తడితో ఉన్నా ఏం పర్వాలేదు, టపటపని మొత్తం కొబ్బరి నూనె అంతా పేలుతుంది. దానికంటే ముందు రోజు చేసి పెట్టుకోవడము, ఆరిన తర్వాత చేస్తే చాలా మంచిది. ఆ సిమీలో పెట్టుకొని ఏం చేయాలి, ఈ ఈ ఆకులన్నీ ఇలా ఇలా బరకాలి. అంటే ఒక్కొక్క ఆకును విడదీయాలి, ఆకులుగా చేయాలి. నాడర్ ఆ లీఫ్ అంతా పడేయాలి. ఈ ఆకులన్నిటినీ తీసుకొని, అంటే ఒక 1/2 కిలోకి 2-3 కొమ్మల వేపాకు. ఇంత ఆకు అనుకుందాం. బాగా 3 కొమ్మల ఆకు పడుతుంది. బాగా కొమ్మలు పెద్ద పెద్ద కొమ్మలు తెంపితే 3 కొమ్మల ఆకు పడుతుంది 1/2 కిలోకి. ఆ 3 కొమ్మల ఆకుని దాంట్లో వేసి ఒక 5 నిమిషాలు మరిగించాలి. అది మరిగి 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 బురగలాగా పైకి వస్తుంది, పొంగిపోతుంది. ఆ పొంగిపోకుండా కాస్త జాగ్రత్తగా సెమీలో పెట్టి కలుపుకుంటూ ఉంటే, కొంచెం అబ్జర్వ్ చేస్తూ కదుపుతూ ఉంటే అదంతలేదే అడుక్కు వెళ్ళిపోతుంది. అడుక్కు వెళ్ళిపోయి ఆకు అది ఒకే తీరుగా అయిపోతుంది. ఉడకబెడుతున్నప్పుడు ఆకు పూర్తిగా మీకు ఆకు కనిపిస్తుంది, కొబ్బరి నూనెలో ఆకు కనిపిస్తుంది. అలాగా కొబ్బరి నూనెలో ఆకు బ్లాక్ అయ్యేంత వరకు పెట్టాలి. అంటే ఆకులో ఉండే పూర్తి పత్రహరిత మొత్తము దీంట్లోకి వచ్చేస్తుంది. ఆ చేదు మొత్తం ఇప్పుడు మీరు 1/2 కిలో తీసుకుంటే ఇంకో 200 గ్రామ్స్ ఎక్కువ అవుతుంది. దీంట్లో నుంచి వచ్చే నీరు కూడా ఈ ఆకులలో వచ్చేది కూడా ఇంకా ఎక్కువ అవుతుంది. అలా ఉడకబెట్టి పక్కన పెట్టిన దాన్ని ఏం చేస్తామంటే దాన్ని చల్లారుస్తాం. చల్లార్చిన తర్వాత ఇంకా నేను ఏం ఫిల్టర్లో పెట్టి ఉపయోగక్కర్లేదు, జస్ట్ ఇట్లా సీసాలో పోసుకుంటే చాలా వచ్చేస్తుంది. జాలి కూడా పెట్టక్కర్లేదు. కానీ మీలాంటి వాడు దబ్బున వస్తే కింద పడిపోతే కేర్ఫుల్గా ఉండాలి అని అనుకునేవాళ్ళు కూరగాయలు కడిగే జాలి ఉంటుంది కదా, ఆ జాలి పెట్టి ఒక పేడల్పు గిన్నెలో పోసుకొని తర్వాత ఒక సీసాలో పోసి పెట్టుకొని ఆ కొబ్బరి నూనె 100 మంది పిల్లలకు నేను సప్లై చేశాను. మా స్కూల్కి వస్తున్న పిల్లలందరికీ ఈ కొబ్బరి నూనె ఇచ్చేదాన్ని. స్కూల్లో వస్తున్న ప్రతి పేరెంట్కి ఇచ్చేదాన్ని. ఆ డాండ్రఫ్ పోతుంది, డాండ్రఫ్ పడదు, పురుగు రాదు. మళ్ళీ రెండింటికి వీపు వస్తుంది, ఈర్పి అంటారు చూడమ్మా, అదే గుడ్డు పెడుతుంది. ఈ పేలు అనేవి గుడ్డు పెడుతుంది అంటారు, అవి పోతాయి. తర్వాత నీకు సైనసెస్ వల్ల హెడ్ఏక్ వస్తుంది. ఆ హెడ్ఏక్ ఈ తల నూనె రాచుకుంటే సైనసెస్ హెడ్ఏక్ తగ్గిపోతుంది నీకు. రెండిటి అంటే కాదమ్మా, పేలకి అండ్ డాండ్రఫ్ రెండిటికి పనిచేస్తుంది. జుట్టు నల్లగా నిగనిగలాడుతూ తెల్ల జుట్టు రాకుండా ఉండడానికి పనిచేస్తుంది. హెడ్ఏక్ కూడా నీకు తలనొప్పి రాకుండా కూడా పనిచేస్తుంది. చాలా పవర్ఫుల్ అమ్మాయి కొబ్బరి నూనె. ఇది స్వయంగా తయారు చేసి నేను అందరికీ ఇచ్చాను. ఇప్పుడు కూడా నాకు ఎవరైనా తారసపడి అమ్మ ఇట్లా మాకు పేలు ఉన్నాయి అది ఉన్నాయంటే ఇలా చెప్పేస్తున్నాను. తయారు చేసుకుంటున్నారు పిల్లలు. ఈ వాచ్మెన్లు కూర్చొని పేరు ఇరుపుతూ కూర్చుంటారు ఎక్కడన్నా ఫ్లాట్లోకి, అక్కడ వెళ్ళినప్పుడు పెడితే ఏందమ్మా పేలు, ఇంకా ఈ రోజుల్లో కూడా ఇంకా పేలు చూసుకోవడం ఏముంది, మస్తు మందులు వాడినమమ్మా, సబ్బులు వాడినమమ్మా, ఏం తగ్గట్లేదమ్మా అంట. ఇది చేసి చూడు అని. అస్సలు అది తెలుసుకున్న వాళ్ళు అసలు డాండ్రఫ్ ఏమీ మీకు అవసరం లేదు. జుట్టు కూడా ఊడిపోదు మీకు, జుట్టు నల్లగా ఉంటుంది, హెడ్ఏక్ రాదు.
మొహంలో ఒక మంచి గ్లో వస్తుంది. వేప దాంతో ఏమవుతుందంటే మనలో ఏదన్నా నెగిటివిటీ ఏదన్నా ఉన్నా కూడా పోతుంది దాన్ని. వేపకు ఆ లక్షణం ఉంది. వేప కదా నాన్న. వేప అంటే అమ్మవారు, ఉమ్, అమ్మవారి రూపము అని అమ్మవారి రూపంగా కొలుస్తాం మనం. అవును అవును. వేప అనేది దుర్గాదేవి మాత అంటాం. ఉమ్, కాబట్టి అందులో చాలా పవర్ ఉంటుంది. చెట్టు కింద కూర్చొని మీరు వేప చెట్టు కింద మెడిటేషన్ చేస్తే చాలా పవర్ ఉంటుంది. రావి చెట్టు వేప చెట్టు ఉండేది ఆదివారం రాహుకాలంలో తాడు కట్టి 11 ప్రదక్షిణాలు చేస్తే మొండి కోరికలు కూడా మీకు తీరుతాయి. అట్లా రావికి చాలా వేపకి చాలా ప్రాధాన్యత ఉంది. రావి చెట్టుకున్న దానికంటే వేప చెట్టుకి ఇంకా ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు సబ్బులు వచ్చి వ్యాపారం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ వీడియో వినేవాళ్ళు కూడా మంచిగా వ్యాపారం చేసుకోవచ్చు. చక్కగా వాళ్ళ బ్రాండ్ పేరు ఏదన్నా పెట్టుకొని కొబ్బరి నూనెని సేల్ చేసుకోవచ్చు. చాలా ఈజీ కదమ్మా. అసలు ఇంకేమీ లేవు ఇంగ్రీడియంట్స్, చక్కగా రెండే రెండు. అవసరమే లేదు. కొబ్బరి నూనెను వేపాకుతో మరిగించి సీసాలో పోసి వాడుకోవడం అంతే. అంతే రాసుకోవటం. మళ్ళీ ఉదయాన్నే తల స్నానం చేయాలనుకుంటే ఉదయం తల స్నానం చేయాలి కంపల్సరీ. అది చెప్పడం కరెక్ట్. తప్పనిసరిగా స్నానం చేయాలి, తల స్నానం చేయాలి. 2 రోజులకు ఒకసారో 3 రోజులకు ఒకసారో పోసుకొని చేసుకున్నా చాలు. ఎందుకంటే జిడ్డు గారినట్టు వస్తుంది నాన్న, ఆ వేప వాసన వస్తుంది మీకు. తలస్నానం కంపల్సరీ చేయాలి. కొబ్బరి నూనె రాచుకున్న తర్వాత తలస్నానం చేయాలి. ఎవరైనా వాడుకోవచ్చు. ఎవరైనా వాడుకో, ముసలోళ్ళు, చిన్నపిల్లలు, మగవాళ్ళు, ఆడవాళ్ళు అని దేనికి కులం లేదు. సర్వజనీనం అనే సత్యం. స్కూల్లో పిల్లలకి ప్రత్యేకంగా, ఈ ఆశ్రమాల్లో ఉండే పిల్లలకి, డిజేబుల్డ్ హాస్టల్లో ఉండే వాళ్ళకి ఇది ఒక పెద్ద సమస్య నాన్న. అవును. అంగవికల హాస్టల్స్లో ఉండే వాళ్ళకి, బ్లైండ్ స్కూళ్ళల్లో ఉండే వాళ్ళకి, ఆశ్రమ స్కూల్ హాస్టల్స్ ఉంటాయి చూడు, ఆశ్రమ పాఠశాలలు, అవునమ్మా, బీసీ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్స్, గురుకుల పాఠశాలలు, ఇలాంటి వాటికి మీరు తయారు చేసి డొనేషన్ ఇవ్వండి. ఎంత పుణ్యమో మీకు. తప్పకుండా తప్పకుండా. అంతే కదా, పాపం వాళ్ళకి క్లెన్జినెస్ అది కాస్త తెలియదు కదమ్మా. పాపం అందరికీ ఉంటాయి. అదొక జబ్బులాగా అయిపోతుంది. అన్ని దానివల్ల స్కిన్ కూడా పాడేది, స్కిన్ కూడా అలర్జీ వచ్చేస్తుంది. ఎలర్జీ కాదు, దాంతో ఒక కేసు నేను విన్నాను. డాండ్రఫ్ ఎప్పుడైతే బాడీలో ఒక పార్ట్ మీద పడుతుందో ఆ పార్టులో రక్తం గడ్డ కడుతుందట. క్యాన్సర్ రక్త కణాలుగా మారుతాయంట అవి. ఓ మై గాడ్. అయితే క్యాన్సర్ అనుకోని గొంతు దగ్గర గడ్డ అయితే ఒక అమ్మాయిని మా స్కూల్లో మేము అక్కడికి పంపించాం. ఎక్కడికి? క్యాన్సర్ ఎన్టీ రామారావు క్యాన్సర్ హాస్పిటల్కి పంపించాం. బసవతారకం పంపించాం. వాళ్ళు తీసి చూసి ఇది క్యాన్సర్ కాదు, గడ్డ మాత్రమే ఏర్పడిందని వాళ్ళు మెడిసిన్స్ ఇచ్చారు. కాబట్టి డాండ్రఫ్ వల్ల గడ్డలు తయారవుతాయి. కాబట్టి ఈ వేప నూనె రాచుకుంటే చాలా మంచిది. తర్వాత ఈ గడ్డలే క్యాన్సర్ గడ్డలుగా మారతాయి. అప్పటికి మారలేదు, ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ తో తగ్గిపోయింది. చాలా సింపుల్ గా చేసుకునే రెమెడీ కదమ్మా. చాలా ఈజీ. హాస్టల్స్ లో ఉండేవాళ్ళు ప్రత్యేకంగా తయారు చేసుకో, జాబ్ చేస్తున్న అమ్మాయిలు కూడా ఉంటారు కదా, హాస్టల్స్ లో ఉంటారు. ఏవో ఎవరిదో ఒక తల వల్ల పని వాళ్ళు కూడా ఇంట్లో ఉంటారు. పని వాళ్ళు వచ్చి ఇలా అంటుంటారు, మనం వాళ్ళ తల్లో తల పెట్టేస్తాము, ఏదో మాట్లాడతారు. ఆ చిన్న పెయిన్ మన తల్లో దూరిపోయిందంటే ఇంకా అంతే, ఇంట్లో అందరికి వచ్చేస్తుంది. ఒక దిండు మీద పడుకున్నామంటే ఆ దిండు మీద తిరగడం కానీ తొందరగా స్ప్రెడ్ అవుతాయి. అదే రైట్ అమ్మా, చాలా మంచి చిట్కా చెప్పారు. నమస్తే.